వార్తలను సమర్పిస్తున్నవారు ఇట్సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలు. జంగారెడ్డిగూడెం 1వ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు. హాజరైన నాయకులు. డ్వాక్రా సమావేశ భవనానికి వసతులు సమకూర్చాలని విన్నవించిన డ్వాక్రా మహిళలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఘాట్ రోడ్లో ప్రమాదం, ముగ్గురికి తీవ్ర గాయాలు. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి దసరా శరన్నవరాత్రి కరపత్రాల ఆవిష్కరణ. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. రైతుల సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్న ఏపీ రైతు సంఘం. నష్ట నివారణపై దృష్టి పెట్టాలని పిలుపు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నడిబొడ్డున వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సాహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు ద్వితీయ శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, సింహాద్రి మొబైల్ వరల్డ్ సెల్ షాప్ అధినేత మద్దుల రాంబాబులు ఆవిష్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ ఆలయ ప్రాముఖ్యత గురించి వివరించారు. అక్టోబర్ 3 నుండి ప్రారంభమై అక్టోబర్ 14వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఒక్కో రోజు ఒక్కో పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఆలయ కమిటీ కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు మారిశెట్టి అంజన్ కుమార్, జల్లిపల్లి శివకృష్ణ, వీరవల్లి శ్రీనివాసరావు, చిట్లూరి సాయి కిరణ్, దోసనపూడి ఏడుకొండలు, నీలం మధు, మారిశెట్టి సత్యనారాయణ, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి, మారిశెట్టి బాలచిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. చాలా మార్పులు జరిగినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు సంతృప్తిగా వెళ్తున్నారు. నాకు తెలిసినంత వరకు మరి 2 సంవత్సరాల్లో ఒక దేవస్థానం ఎంత అభివృద్ధి చెందిందంటే వారి గురించి కూడా చెప్పుకోవాలి. రాధాకృష్ణ గారు, వారి టీం సభ్యులందరూ ఆడవచ్చు మగవచ్చు ఎవరైనా సరే మరి ఆ వారు దేవస్థానం కట్టి ఎంత కష్టపడితే ఈ రోజున ఈ రకంగా దేవస్థానం ఉందో మనం అందరం ఆలోచించాలి. సృష్టిలో మొట్టమొదటి పేరు చెప్పేది ఏంటంటే అమ్మ. 2 అక్షరాలు అన్నారు పెద్దలు. అమ్మ అమ్మ మనందరం కూడా పరిచయం చేసేది ఎవరు? పురుషుని పరిచయం చేయాలన్నా, ఎవరిని పరిచయం చేయాలన్నా తల్లి పరిచయం చేయాలి. తల్లి 2 అక్షరాలే, అమ్మ 2 అక్షరాలే, దేవి 2 అక్షరాలే, శక్తి 2 అక్షరాలే, సేవ 2 అక్షరాలే. అన్నింటితో కూడా 2 అక్షరాలు ఒక మహాకవి చెప్పాడు, అమ్మ మీద చెప్పాడు. అలాంటి అమ్మవారు విజయదుర్గాదేవి అమ్మవారు. మరి దసరా సందర్భంగా అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అని చెప్పి నేను కోరుతాను. అష్టైశ్వర్యాలు అన్నం ఆయుర ఆరోగ్యాలు ఉంటే డబ్బులు సంపాదించుకోరు. కావున మనందరం కూడా మనమైతే మనమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారి 10 రోజులు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ప్రభు పాత్రలు అవ్వండి. మనకంతా నేను విచితంగా పరిశీలించేటువంటి ఒక అంశంలో భాగంగా ఏంటంటే ఆలయ కమిటీ ఇందులో మీరు 3 కమిటీలు వేసుకుని 2 కమిటీ వేరే విషయం. మీరు చూపించే శ్రద్ధా భక్తులే అమ్మవారు భక్తులు ఎక్కేటువంటి మెట్లుగా తయారు చేసి ఆలయంలోనికి అద్భుతాలని సాకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఒక్కొక్క అదృష్టం. భగవంతుడి సేవ చేయాలి అని అంటే ఒక సుకృతం, ఒక యోగం, ఒక అదృష్టం మన ఒంటి మీద ఉంటే మాత్రమే భగవత్ సేవకు మనం ఆ కైంకర్యం కానీ భగవత్ సేవ చేసేటువంటి కార్యక్రమాలు కానీ చేయగలుగుతామని చూస్తాం. మరి ఈ రోజున వైభవంగా విజయదుర్గ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు చేసేటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించుకున్నాం. 9 రోజుల పాటు విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఒకసారి చూస్తే మనకి దసరా అనే మాట కనబడితే మొట్టమొదటి గుర్తొచ్చేది దుర్గాదేవి.
నవదంతులు అంటూ ఉండేవారు. 9 రూపాయలు. ఆ 9 రూపాయల్లో అమ్మవారిని దర్శించేటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ దసరా. ఈ దసరాలో అమ్మవారికి విశేషంగా 9 అలంకరణలతో పాటు ప్రతి నిత్యం ఇక్కడ శ్రీచక్రానికి ఒక అభిషేకం చేసి అర్చన చేసేటువంటి సాంప్రదాయం 9 రోజులు జరుగుతుంది. 9 రోజులు ఇచ్చేసినటువంటి సుహాసిని స్త్రీలతో శ్రీచక్రానికి కుంకుమార్చన చేయించేటువంటి కొల్లేరు వరదల వల్ల వేలాది ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు ముంపునకు గురై నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం బేమడోలు సిఐటియు కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, కొల్లేరు వరదల వల్ల ఆక్వా రైతులకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. బేమడోలు, ఉంగుటూరు, నెడమర్రు, ఏలూరు రూరల్, కైకలూరు, మండవల్లి, పెదపాడు తదితర మండలాల్లో ఆక్వా చెరువులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇప్పటికే ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల వల్ల మరింతగా ఎక్కువగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు అలాగే కొల్లేరుకు వచ్చిన వరదల వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ కొల్లేరు ప్రాంతంలో ఆక్వా చెరువులు గట్టునందు కూడా తెగిపోయి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన చేపలు, రొయ్యలు కొల్లేరు పాలైనవి. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆక్వా రైతులు నిండా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఒకవైపున వాతావరణ పరిస్థితులు మార్పు వల్ల కూడా ఆక్వాకు తీవ్ర నష్టాలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు కనీసమైన ధర కూడా లేక ఇవాళ రొయ్యలు, చేపలు సాగు చేసుకున్న రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కొల్లేరు వరదల కారణంగా నష్టపోయిన ఆక్వా రైతుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇప్పటికే ఆక్వా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇవాళ ఆక్వాకి కనీసమైన ధరలు రాక, మద్దతు ధరలు లేక, గిట్టుబాటు ధరలు రాక ఆక్వా రైతులు నష్టపోయి ఇవాళ చెరువులు వదిలేస్తున్న పరిస్థితి ఉంది. మరి సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మరి ఇవాళ వరదల నష్టపోయిన ఆక్వా రైతులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఇవాళ విద్యుత్ సబ్సిడీ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. ₹1 యూనిట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ విద్యుత్ సబ్సిడీ కూడా సక్రమంగా పథకం అమలు చేయకపోవడం కూడా ఆక్వా రైతులు నష్టపోతా ఉన్నారు. పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పెరిగిన ఫీడ్ ధరలు తగ్గించాలని, నాణ్యమైన సీడ్ కూడా అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆక్వా రైతులకి మద్దతు ధర కల్పించడంతో పాటు ఇవాళ కొల్లేరు వరదల వల్ల బొట్టాయిగూడ మండలం కన్నాపురంలో వినాయక గుడి సెంటర్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో జంతుల కొవ్వు కలిపి తిరుమల యొక్క పవిత్రతకు అపచారం కలగజేసినందుకు కూటమి నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బొమ్మ రామగంట్లయ్య, ఎంపీటీసీలు కాగితాల గణపతిరావు, బాజీ, గ్రామ మాజీ సర్పంచ్ మడకం వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మోడేపల్లి నాగు, పోలవరం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ మాజీ కన్వీనర్ మొల్లపూడి వెంకటకృష్ణారావు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి విశాఖోటి మంజునాథ, యువ మోర్చా మండల కార్యదర్శి మట్టి శ్రీను, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు భోగిశెట్టి రాఘవ, ప్రధాన కార్యదర్శి వెంప నారాయణ, తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు చాపల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల బంధువుల కథనం ప్రకారం శనివారం బొట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం నుండి ఒక ద్విచక్ర వాహనంపై వంక పోతురాజు, వంక దుర్గాప్రసాద్, కోట సాయి గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు. ఆలయంలో మొక్కుబడులు చెల్లించిన అనంతరం ద్విచక్ర వాహనంపై ఆలయ కొండ దిగుతూ ఉండగా ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా అదుపు తప్పి ఘాట్ రోడ్లోని లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందజేశారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య నిమిత్తం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనానికి బ్రేక్ వైర్ తెగడం వలన అదుపు తప్పిందా లేక అతివేగం వలన ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఘాట్ రోడ్లో గతంలో ప్యాసింజర్ ఆటో సైతం ఇదే మాదిరిగా అదుపు తప్పింది. మరలా గతంలో జరిగిన ప్రాంతం సమీపంలోనే దిగువన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక దాత సహాయంతో కిందకు వచ్చే మార్గాన్ని నిర్మించారు. కానీ లోయలోకి వాహనాలు జారి పడకుండా ఉండేందుకు రక్షణ గోడను నిర్మించలేదు. రక్షణ గోడ ఉంటే ప్రమాదం తీవ్రత తగ్గి ఉండేదని భక్తులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా మరోమారు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖాధికారులు ఘాట్ రోడ్డుకు రక్షణ గోడ నిర్మించే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భక్త సంద్రమైంది. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, బాలభోగ నివేదన అనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఈఈ పోతునూరు రాధాకృష్ణ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు స్వామివారి వస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారు. అన్నదాతలుగా హైదరాబాద్ కు చెందిన నాదిల చంద్రమౌళి, రత్నకుమారి వారి కుటుంబ సభ్యులు ఉచిత అన్నదాతలు వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రామకుమారాచార్యులు, రాఘవాచార్య స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి వేద ఆశీస్సులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రాతకాలంలోనే ప్రారంభించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేద అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. అంతేగాక ప్రతి ఏటా కూడా భాద్రపద మాసంలో మన పారిజాతగిరి క్షేత్రంలో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీ నాడు శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఒక 4 రోజుల పాటు మన పారిజాతగిరి క్షేత్రంలో విశేషంగా పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఆలయంలో నిత్య కైంకర్యాల్లో అలాగే మాస కైంకర్యాల్లో సంవత్సర కార్యక్రమాల్లో కనుక మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా కనుక దోషములు కనుక ఉన్నట్టయితే ఆ దోషములు పోవటానికి ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రసిద్ధమైన క్షేత్రాల్లో నిర్వహిస్తారు. దానిలో భాగంగా మన పారిజాతగిరి క్షేత్రంలో కూడా ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మన ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ పవిత్రోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ మోర్తా విజయలక్ష్మి అధ్యక్షతన పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. పోషణ వేడుకను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి జి సత్యబాబు, అంగన్వాడీ టీచర్స్ కరిపోతు సత్యవాణి, సొంగ శ్యామల, వరలక్ష్మి, వైట్ల ఆంజనేయులు, బేతి వెంకట్రమణ, తానంకి శ్రీను, దూదిపాల సుబ్బారావు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్స్, ఐకేపీ గ్రామ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం మండలంలో చేపట్టారు. పోలవరం, తాడువాయి గ్రామాలలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 100 రోజులలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజులలోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, అగ్రికల్చర్ అధికారి పోసారావు, తాడుబాయి సర్పంచ్ ఎర్మల సత్యవతి, పొన్నగంటి అనిల్, ఇస్మాయిల్, కుక్కల మాధవరావు, కన్నమణి శ్రీను, కొడాలి బుష్, పొన్నగంటి మాహి, బండారు వెంకట్రావు, జనసేన కొక్కొండ శ్రీను, బీజేపీ నారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీలో తనిఖీలు చేశారు. దిండిగల్లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి లడ్డూ కోసం పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవీ వివరణ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది. అలాగే ఏఆర్ డైరీ
నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపివేశారు. తిరుమల లడ్డు గురించి ఆలయ ఈవో తిరుమలరావు సైతం మాట్లాడారు. ஸோ நாங்கள் தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம். கண்டினியூஸாக அப்போ நடந்தது 2 மாதங்கள் தொடர்ச்சியாக அமைச்சிருக்கோம். அதுக்கு அடுத்து இப்போது நம்மளோட நெய் அங்கே போகிறது கிடையாது. சரிங்களா, நம்ம அனுப்புறது கிடையாது. இப்போ திருப்பி கம்பெனி மேலே கம்பெனி நேமை யூஸ் பண்ணி எங்களோட நேமை யூஸ் பண்ணி ஒரு ரிப்போர்ட் வந்துட்டுருக்கு. அதில் எங்கேயுமே எங்கள் கம்பெனி நேம் இல்லை. பட் ஆனால் விஷயங்களை வச்சு பேசுகிறத வச்சு அதே மாதிரி சொல்கிறீங்க. இன்னொன்று ఎங்களோட అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. జంగారెడ్డిగూడెంలో 1వ సచివాలయం పరిధిలో మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ మేనేజర్ కొమ్మినేని వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య తదితరులు హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి 100 రోజుల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి, పలు పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఇది మంచు ప్రభుత్వం స్టిక్కర్స్ ను గోడలకు, తలుపులకు అతికించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి శ్రీధర్, చిట్రోజు తాతాజీ, కోటగిరి ప్రమీల, గొల్లపూడి శ్రీదేవి పాల్గొన్నారు. మరి ఈ రోజున 1వ సచివాలయం దగ్గర ఇది మంచి ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు అనేక సంక్షేమ పథకాలని ఏర్పాటు చేశారు. ఈ కొత్త ప్రభుత్వం వస్తుందో మన ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా అందుకుపోయలేదు. అలాగే ప్రజలందరికీ అందాలనే కాన్సెప్ట్ తోటి మరి ఇది మంచి ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని సచివాలయాల దగ్గర ఏర్పాటు చేయమని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే జంగారెడ్డిగూడెం చిత్రపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి సాగా రోషన్ కుమార్ గారు, అలాగే బుట్ట మహేష్ యాదవ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమంటాం. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి విషయాన్ని కూడా మాకు తెలియపరిచి కార్యక్రమం సందర్భంగా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మరి అలాగే మరి మన బుడమనేరు వరదల్లో మన చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు విరామం లేకుండా మరి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులందరినీ కూడా కాపాడటం జరిగింది. మరి అలాగే ఇప్పుడు నిన్న అన్నా క్యాంటీన్ అనేది ఏర్పాటు చేస్తాం చేశారు. మరి 15 రూపాయలకి 3 పూట్ల కూడా భోజనం టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు. మరి 3 పూట్ల కూడా 15 రూపాయలకే ఏర్పాటు చేసిన ప్రతి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని మరి గత ప్రభుత్వంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ని మూసేస్తాం దురదృష్టకరం. మళ్ళీ ఈవేళ రీఓపెనింగ్ చేసి ప్రజలందరికీ కూడా మన అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని. మరి ప్రజలందరూ కూడా దీన్ని కూడా వినియోగించుకోవాలి. అలాగే దీపావళికి గ్యాస్ బండ్లు ఏర్పాటు చేశారు. గ్యాస్ బండ్లు కూడా దీపావళి నుంచి చెప్తారు. మరి అలాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పథకాలు కూడా మీ ముందుకు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క సచివాలయాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ సందర్భంగా 1వ సచివాలయం పైన నిర్మించిన డ్వాక్రా భవనాన్ని ఆధునీకరించాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని, మెట్ల మార్గాన్ని పునర్నిర్మించే విధంగా కృషి చేయాలని డ్వాక్రా మహిళలు కోరారు. సీనియర్ డ్వాక్రా సంఘాలకు రుణాలు మంజూరు చేసేలా డ్వామా పీడీతో మాట్లాడాలని విన్నవించారు.
చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని రావూరి కృష్ణ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో మీకు రావాల్సిన ఏమైనా ఉంటే దాన్ని మటుకు మేము ప్రాసెస్ నడుపుతాము. ఒకవేళ 10 రోజులు అటు ఇటు అయినా సరే రావాలని మేము కూడా దాని మీద పట్టాల మీద తప్పితే మేము పట్టాల మీద ఎక్కించి నడిపించిన తర్వాత మమ్మల్ని తీసేసి పక్కన పెట్టి డబ్బున్న వాళ్ళకి ఇస్తే మాలాంటి పేదవాళ్ళు ఎలా బతుకుతారండి? ప్రభుత్వంలోనేనండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కదా, దీని మళ్ళీ మన పట్టాలు ఎక్కిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 అండ్ 9542876719. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలను నెరవేర్చామని అన్నారు. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, పెంచిన పెన్షన్ పంపిణీ, అన్నా క్యాంటీన్ల ప్రారంభం ఇలా అనేక కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బొరగం శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షులు మెట్ల బుచ్చిరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, పూనెం రాజా, సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో గ్రామ సభలు నిర్వహించలేదనేటువంటి రిపోర్ట్ వచ్చింది. తప్పకుండా మన ఎన్డీఏ కూటమిలో ఈ గ్రామ సభలు నిర్వహించాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మీ వీరన్నపాలెం గ్రామంలో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారికి, గడ్డమనుగు రవికుమార్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గారికి, సర్పంచ్ గారికి, అలాగే బుచ్చిరాజు గారికి, కృష్ణ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే సచివాలయం సిబ్బందికి, అలాగే పంచాయతీ సిబ్బందికి, కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. మన ఈ 100 రోజుల్లో మన ప్రజలకి ఏం చేశాం, ఎంతటి మంచి సంక్షేమ పథకాలు అందించాం, ఎంతటి అభివృద్ధి చూపించాం అనేటువంటి ప్రతి ఒక్క అంశం మీద ప్రజలకి తెలియపరచాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇప్పటి సమస్యలు కాదు, మీరు చెప్పినటువంటి సమస్యలు. గత 20-30 సంవత్సరాలు బట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేనటువంటి సమస్యలు ఇవి. ముఖ్యంగా దాన్ని ఉద్దేశించి ఈరోజు పంచాయతీ రాజుకి సంబంధించి ఇచ్చిన తర్వాత హామీలు మర్చిపోయినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలని చూసాం.
అలాగే మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాలను చూసాం. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా మన రాష్ట్రం అప్పులమయం అయిపోయినా సరే, ఎంత ఇబ్బంది పడినా సరే ఎవరికి తెలియకోకుండా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తుందని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఏదైతే పేదలకి లబ్ధిదారులు ఉన్నారో వారికి, నిరుద్యోగ యువతలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో ఐటీడీ తరఫున సుమారు ఒక 200 మంది డిఎస్సికి సంబంధించి వారికి కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి వారికి ఐటీడీలోనే వారికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్ చూస్తే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అదేవిధంగా ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా చరిత్ర సృష్టించి ప్రతి ఇంటికి 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన ఎన్డీఏ కూటమిదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే చెరకు టన్నుకు 9.5 రికవరీ శాతంపై 4,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ద్వారక తిరుమల మండలంలో తక్కెళ్లపాడు, గున్నంపల్లి గ్రామాలలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న చెరకు పంటను పరిశీలించారు. తక్కెళ్లపాడులో చెరకు రైతు ముల్లంగి ఈశ్వర్రెడ్డి సాగు చేస్తున్న 2,468 విత్తనం చెరకు దిగుబడి ఎకరాకు 70 టన్నులు రావడంతో సాగు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలలో సాగయ్యే చెరకు పంట కాస్త 5,000 ఎకరాలకు సాగుకు పడిపోయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా చెరకు రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెరకు ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయని చెప్పారు. చెరకు పంటపై ఆధారపడిన రైతులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 27వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ప్రారంభం కానున్న పవిత్రోత్సవాలు. జంగారెడ్డిగూడెం 1వ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు. హాజరైన నాయకులు. డ్వాక్రా సమావేశ భవనానికి వసతులు సమకూర్చాలని విన్నవించిన డ్వాక్రా మహిళలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఘాట్ రోడ్ లో ప్రమాదం, 3 తీవ్ర గాయాలు. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి దసరా శరన్నవరాత్రి కరపత్రాల ఆవిష్కరణ. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. రైతుల సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్న ఏపీ రైతు సంఘం. నష్ట నివారణపై దృష్టి పెట్టాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.